నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ కోర్స్ ఎవరు చేయొచ్చు? డిజిటల్ మార్కెటింగ్ లో ఏ టూల్స్ వల్ల ప్రస్తుతం ఉద్యోగాలు పోతున్నాయి? ఎక్కువ జీతం కోసం సర్టిఫికేట్ ఏమైనా సహాయం చేస్తుందా? వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ లోకేష్ గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉన్నాయి, నివృత్తి చేసుకోవాలి, లోకేష్ గారితో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. హాయ్ లోకేష్. హాయ్ మ్యామ్. ఫస్ట్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి తరచుగా రీసెంట్ టైమ్స్ చాలా మంది వింటున్నారు ఈ పేరు. సో ప్రీవియస్లీ వచ్చేసి మనకి మార్కెటింగ్ చేయాలంటే లైక్ ఓల్డెన్ టైమ్స్ మీరు కూడా చిన్నప్పటి నుంచి చూసినట్టయితే ఒక ప్యాంప్లెట్స్ కానీ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ రైట్ అండ్ వాల్ పేపర్స్ అండ్ వాల్ పెయింటింగ్స్ ఇలాంటివి చేసేవాళ్ళు, హోర్డింగ్స్ రైట్. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది, ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే మోస్ట్లీ చెప్పుకోవాలనుకుంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలా డిమాండ్ పెరిగిపోయింది. కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అన్నట్టు అయిపోయింది. అండ్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే సింపుల్గా మనం ఏదైతే మార్కెటింగ్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి జనాల వరకు తీసుకెళ్లాలనుకుంటున్నామో అది ఒక డిజిటల్ మీన్స్ త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్, మేబీ సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వీటి త్రూ జనాల్ని కమ్యూనికేట్ చేస్తూ మన ప్రోడక్ట్ని వాళ్ళకి చూపించడమే డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మరి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళకు అసలు ఉండాల్సిన అర్హతలు ఏంటి? వీళ్ళు వచ్చేసి బేసిక్గా ఒక 10th ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుందా? దే షుడ్ హ్యావ్ బేసిక్ క్వాలిఫికేషన్, అంటే ఇంగ్లీష్ కొంచెం చదివేటట్టుగా ఉండేసి అండ్ వాళ్ళకి వచ్చేసి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్గా కంప్యూటర్ ఎలా వాడాలి, ఒక ఇంటర్నెట్ ఎలా యూస్ చేయాలి అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా యూస్ చేయాలి అనేది బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది, వాళ్ళకి ఇది అర్థమైపోతుంది. ఓకే, మరి డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి విషయాలు ఉంటాయి? ఏదైనా మనం చేయొచ్చు అంటారా? అంటే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి మ్యామ్. డిజిటల్ మార్కెటింగ్ లైక్ ఓషన్, ఇఫ్ ఐ కాల్ ఇట్స్ అన్ ఓషన్. దాంట్లో బేసిక్గా మార్కెట్లో ఏవైతే డిమాండెడ్గా ఉన్నాయో, ఏవైతే బిజినెసెస్ ప్రాక్టికల్గా యూస్ చేస్తారో అలాంటి టాపిక్స్ని మనం ట్రైన్ చేస్తాం మ్యామ్. సో దీంట్లో వచ్చేసి చాలా ఉంటాయి. వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది, SEO ఉంటుంది, అండ్ యాడ్స్ ఎలా ప్లేస్ చేయాలి డిజిటల్గా, అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ యొక్క బిజినెస్ గురించి ఎలా కమ్యూనికేట్ చేయాలి, పోస్టర్స్ త్రూ కానీ, వీడియోస్ త్రూ కానీ, ఇదంతా కంప్లీట్గా మన డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ నేర్పిస్తాం మ్యామ్. ఓకే, ఇప్పుడు వచ్చే పిల్లలకి డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంది డిజిటల్ మార్కెట్ కి? ఫ్యూచర్ అయితే యూ కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్. చెప్పాలి అంటే లైక్ మీరే చూడొచ్చు. అంటే ప్యాటర్న్ మ్యామ్, సింప్లీ ఇఫ్ ఐ సే ద ప్యాటర్న్ హెస్ బీన్ చేంజ్డ్. ఒకప్పుడు మీరు చూసుకున్నట్టయితే డైలీ మనం ఇంట్లో మార్నింగ్స్ ప్రతి ఇంట్లో లైక్ న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, మన తాతయ్యలు కానీ మన పేరెంట్స్ కానీ న్యూస్ పేపర్ చదివేవాళ్ళు. అండ్ టీవీలు చూసేవాళ్ళు అందరు కూర్చొని, జబర్దస్త్ ఇలాంటి కొన్ని ఫ్యామిలీ షోస్ కూర్చొని చూసేవాళ్ళు. అండ్ ఈ ప్యాటర్న్స్ ఎక్కడైతే వీళ్ళు చూస్తుంటారో అలాంటి ప్లేసెస్ లో అడ్వర్టైజ్మెంట్ జరిగేవి, అక్కడ చూసేవాళ్ళు, ప్రోడక్ట్ కి ప్రమోషన్ జరిగేది. ఇప్పుడు కంప్లీట్ ప్యాటర్న్ మారిపోయింది. లైక్ మార్నింగ్ న్యూస్ పేపర్ చూడడం దగ్గర నుంచి ఇప్పుడు మార్నింగ్ లేవగానే మొబైల్ చూడాలి, మొబైల్ ఎక్కడ ఉందని వెతుకుంటారు రైట్. వాట్సాప్లో స్టేటస్లు చూడడం అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చాలా మంది టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉన్నారో ఆ ప్లేసెస్లలో బిజినెస్ ఆర్ ట్రైంగ్ టు పుష్ దేర్ అడ్వర్టైజ్మెంట్స్. వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ప్రోడక్ట్ ని సేల్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి ప్లేసెస్ లో వాళ్ళు చేయాలంటే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ టీమ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో దానికి గాను దే ఆర్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటర్స్. అండ్ ఇప్పుడు ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ ఫేస్బుక్ వాడతారు, అందరూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. బట్ ఇన్ని రోజులు ఏంటంటే ఒక ఆడియన్స్ లాగా, ఒక కన్జ్యూమర్ లాగా వాడారు తప్ప దే డింట్ యాక్టెడ్ లైక్ ద ప్రమోటర్స్. వాళ్ళు ఒకవేళ అది చేస్తే ఎలా ఉంటుంది అండ్ దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని వాళ్ళ కెరియర్ని కూడా దాంట్లో సెట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ దే కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. అంటే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది యాక్చువల్లీ, ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ఒక పోస్టర్, ఒక వీడియో వాళ్ళు చూసే వరకు వచ్చిందంటే దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది దే కెన్ లెర్న్. బికాస్ అందరూ ఫోన్లు వాడుతున్నారు ఇప్పుడు, మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఫోన్స్లోనే ఉన్నాయి, ప్రతి ఒక్కరి చేతిలో యాక్సెసిబిలిటీ ఉంది. ఎక్కడున్నా కూడా ఇన్స్టెంట్గా ఒక న్యూస్ అనేది పాస్ అవ్వాలి అంటే ఒక సోషల్ మీడియా త్రూ అవుతుంది. సో ఆ సోషల్ మీడియాని వాళ్ళు కానీ నేర్చుకోగలిగితే డెఫినెట్లీ ఫ్యూచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది 10th కూడా అర్హత ఉన్న వాళ్ళు ఇది నేర్చుకోవచ్చు అని చెప్పేసి. సో చాలా మంది డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో చదువుతో సంబంధం లేకుండా ఇది నేర్చుకుంటే, అంటే స్కిల్లే కాబట్టి ఇది నేర్చుకుంటే వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఫీమేల్స్ కావచ్చు, మేల్స్ కావచ్చు, ఇద్దరికి కూడా ఆపర్చునిటీస్ ఉంటున్నాయా? ఎస్ మ్యామ్, ఇక్కడ మేల్ ఫీమేల్ అండ్ డిఫరెన్సియేషన్ ఏం లేదు మ్యామ్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ హౌ యూ థింక్ క్రియేటివ్. మీ క్రియేటివ్ ఎలా ఆలోచించగలుగుతారు అనేది పాయింట్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఎలా పెర్ఫామ్ చేయాలి, ఆ పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, దాన్ని ఎలా సెటప్ చేయాలి అండ్ దాన్ని ఎలా తీసుకెళ్ళగలగాలి అనేది రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఫాలో చేస్తే మేల్ ఫీమేల్ అండ్ డిఫరెన్సియేషన్ ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద రిజల్ట్స్. ఒక బిజినెస్ కావాల్సిన రిజల్ట్. ఇప్పుడు వాళ్ళు పోస్ట్ చేస్తే జనాల వరకు తీసుకెళ్ళగలిగామా, ఓ ప్రోడక్ట్ని సేల్ చేయగలిగారా, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయగలుగుతున్నారా, పోస్టింగ్ చేయగలుగుతున్నారా, లీడ్స్ తీయగలుగుతున్నారా, ఈ పాయింట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఒక బిజినెస్ పర్సన్ కానీ, ఒక బిజినెస్కి, క్లయింట్స్కి, అవి వీళ్ళు సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఓకే, మరి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో ఇప్పుడు కొత్తగా సపోజ్ నేను జాయిన్ అయ్యాను, నాకు అసలు ఏం తెలియదు డిజిటల్ మార్కెటింగ్ గురించి, మీరు అసలు ఫస్ట్ ఏం నేర్పిస్తారు?
బేసిక్స్ నుంచి ఫస్ట్ నుంచి వస్తాం మ్యామ్. లైక్ వీ వాంట్, నేను నా స్టూడెంట్స్ చెప్పేది ఒకటి, కమ్ విత్ ఏ ఎంటీ మైండ్, జీరో మైండ్ తోటి రండి. జీరో మైండ్ తో వచ్చేసి లైక్ వీ విల్ మేక్ దెమ్ ఫ్రమ్ ద రూట్స్. అంటే ఒక బేసిక్ గా ఐ విల్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద స్టెప్స్ అనమాట. ఒక బిజినెస్ కి ఏమేం కావాలి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టీచ్ దెమ్ లైక్ థియరిటికల్ గా ఉన్నది బయట ఒకటి ఉంటుంది, వాళ్ళు చదువుకుంది ఒకటి ఉంటుంది, అలా కాకుండా ఏం కావాలి ఒక బిజినెస్ కి బేసిక్ గా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న దగ్గర నుంచి ఒక బిజినెస్ కి ఒక వెబ్సైట్ కావాలి, ఆ వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయాలి. అండ్ చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైట్స్ అంటే కూడా ఏమనుకుంటారంటే కోడింగ్ ఏమో, ఇది కూడా కోడింగ్ చేయాలేమని చెప్పి భయపడిపోతారు. మనం చెప్పే వెబ్సైట్స్ కోడింగ్ తో సంబంధం లేదు, ఇది నాన్ కోడింగ్ వెబ్సైట్స్ అనమాట. అంటే బేసిక్ గా కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు చేసుకోవచ్చు. సో దాంట్లో రూట్స్ నుంచి ఒక పేజెస్ ఎలా చేయాలి, లైక్ ఇట్స్ లైక్ స్పూన్ ఫీడింగ్ అనమాట. ఒక వెబ్సైట్ ని స్క్రాచ్ దగ్గర నుంచి వాళ్ళు పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక థీమ్ ఎలా అప్లై చేయాలి, దానిలో ఒక ఫోటో ఎలా పెట్టవచ్చు, ఒక వీడియో ఎలా పెట్టవచ్చు, దానికి వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఇలా సింపుల్ గా వాళ్ళు ఒక 1 week లో వెబ్సైట్ చేయగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేస్తాం. అండ్ వన్స్ వాళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ని గూగుల్లోకి ఎలా తీసుకురావాలి, గూగుల్ ఎవరైనా సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ ఎలా కనిపించాలి, దానికి అవి అగైన్ వీ విల్ టీచ్ సమ్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ తోటి దే కెన్ మేక్ దర్ వెబ్సైట్స్ టు బి లైవ్ ఆన్ గూగుల్. వన్స్ అది అయిపోయినాక అగైన్ బ్యాక్ టు సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్ నాట్, ప్రతి దాంట్లో ఎలా ఒక పేజ్ని స్టార్ట్ చేయాలి, ఆ పేజ్కి ఎలాంటి మనం ఫొటోస్ పెట్టాలి అండ్ కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఆల్ దీస్ థింగ్స్ ప్రాక్టికల్ వీ విల్ షో. ఎలా ఉంటుందంటే లైక్ ఐ విల్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద రియల్ థింగ్స్, వాళ్ళతో చేపిస్తూ అవి చూస్తూ వాళ్ళు ఏమైనా తప్పులు ఏమైనా వాటిని కరెక్షన్ చేస్తూ అండ్ నా యొక్క ఎక్స్పీరియన్సెస్ అండ్ నేను చేసిన క్లయింట్స్వి వాళ్ళకి రియల్ టైమ్లో చూపిస్తాను అనమాట. సో దట్ దే విల్ అండర్స్టాండ్ ద రియాలిటీ. ఏదో వాళ్ళతో చేపించడం ఓకే ఇది అని చెప్పేసి వాళ్ళు బట్టి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి అరే ఇది మార్కెట్లో ఇలా లేదు కదా సార్ చెప్పింది ఒకలా ఉంది, బయట మార్కెట్ ఒకలా ఉంది అనేటట్టు కాకుండా లైవ్ నేను ఆల్రెడీ ఐ వర్క్ ఫర్ సమ్ క్లయింట్స్, ఐ విల్ షో దట్ రిజల్ట్స్. చూడండి ఇలా క్లయింట్కి మనం పెట్టాం, ఈ ఫోటోకి చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఈ ఫోటోకి ఎన్ని వ్యూస్ ఎందుకు వచ్చాయి, ఎందుకు ఎక్కువ వచ్చాయి, ఎందుకు తక్కువ వచ్చాయి, ఈ రిజల్ట్స్ అనేవి వాళ్ళకి అనాలిసిస్ లైవ్ గా చూపిస్తాం. సో దట్ ఏదైనా బిజినెస్ కి యాడ్స్ రన్ చేస్తున్నా కూడా ఈ రోజు మనం యాడ్ రన్ చేస్తున్నాం, సో చూడండి ఈ రోజు యాడ్ రన్ చేస్తున్నాం, దీనికి ఇంత బడ్జెట్ పెడుతున్నాం, రేపటికి చూడండి దీనికి ఎన్ని లీడ్స్ వస్తాయో, ఎన్ని లీడ్స్ వచ్చాయి, లీడ్స్ లో ఎంత కన్వర్షన్ అయింది, ఎందుకు ఫేక్ లీడ్స్ వచ్చాయి, ఎందుకు పాజిటివ్ లీడ్స్ వచ్చాయి, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ గా వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తుంది. సో దట్ దే విల్ గెట్ కాన్ఫిడెన్స్ దట్ అరే సార్ చూపిస్తుంది బయట అవుతుంది అండ్ సార్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు కూడా చేయగలిగితే డెఫినెట్లీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మెయిన్ థింగ్స్ ఈ జనరేషన్లో లేనిది స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ వన్స్ బిల్డ్ అయిపోయిందంటే ఎవరితో వాళ్ళు ఆలోచించారు మ్యామ్. అంటే ఒక జాబ్ ఇస్తారా ఇవ్వరా, అంటే నాకు వస్తుందా రాదా అని ఒక డైలమా అనేది వాళ్ళు ఫస్ట్ క్లియర్ అవుట్ చేసుకుంటారు. కాన్ఫిడెన్స్ ఉంటే జాబ్ 100% వచ్చేస్తుంది. ఎవరు ఇచ్చిన రాకుండా హీ కెన్ క్రియేట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. yes. ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కోర్సెస్ లాగా ఏమైనా ఉంటాయా లేకపోతే అన్ని కలిపి చెప్తారా? అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సెపరేట్ జనర్ ఆఫ్ కోర్స్. ఇలాగే ఇఫ్ దే వాంట్ టు లెర్న్ లైక్ జావా, పైథాన్, AWS, పవర్ BI, ఇవన్నీ డిఫరెంట్ కోర్సెస్ మ్యామ్ అకార్డింగ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. ఇవన్నీ కూడా ఉన్నాయి. yes, VQB ఇవన్నీ ఉన్నాయి, VQB కోర్సెస్ అన్ని ఉన్నాయి. సో అకార్డింగ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్, వాళ్ళు ఒకవేళ టెక్నికల్లీ సౌండ్ ఉన్నారు అండ్ వాళ్ళు బీటెక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, కోడింగ్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు, దే కెన్ జాయిన్ జావా ఆర్ పైథాన్ లైక్ దట్. కోడింగ్ అంటే చాలా మంది భయం ఉంటుంది, నాకైతే చిన్నప్పటి నుంచి భయం, ఇవన్నీ మ్యాథ్స్ కానీ ఇవన్నీ అసలు కోడింగ్ రిలేటెడ్ నాకు భయం. సో అలా భయం ఉండి నేను అవి చేయలేను, కాకపోతే నాకు మంచి ఫ్యూచర్ బ్రైట్గా ఉండే కాన్సెప్ట్స్ కానీ ఏదైనా కెరియర్ గైడెన్స్ ఉంది అంటే దే కెన్ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, yes. డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అని అంటే ఇప్పుడు చాలా మంది చదువుకుంటూ ఉన్నారు. సో ఫ్యూచర్ అంతా డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ వైజ్ గా వాళ్ళు ఓన్ గా స్టార్ట్అప్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా యూజ్ అవుతుందని మీరు చెప్పడం జరిగింది కదా. మరి ఇప్పుడు నేను చదువుకుంటూ ఉన్నాను అనుకోండి, సపోజ్ పిల్లలు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు, పేరెంట్స్ చదివిస్తూ వాళ్ళని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో జాయిన్ చేయాలి అనుకుంటే అది సాధ్యపడుతుంది అంటారా? చేసుకోవచ్చు మ్యామ్, బికాస్ డైలీ వాళ్ళు ఒక 1 hour టైం ఇచ్చి ఆ 1 hour లో స్కిల్ మనం ఏదైతే టాపిక్స్ చెప్తున్నామో అది విని కరెక్ట్ వాళ్ళ ఫ్రీ టైంలో కొంచెం ఒక 2-3 hours దాని మీద ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు చదువుతూనే ఇది స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు మ్యామ్. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా ఐ కెన్ సే. ఎందుకంటే వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ ఎగ్జామ్స్, వాళ్ళ మొత్తం వాళ్ళ ఏదైతే చదువుతున్నారో అదంతా అయిపోయి దీంట్లోకి వచ్చే బదులు అది అవుతున్నప్పుడు ఇది కూడా ప్యారలల్ గా చేసుకుంటే వన్స్ వాళ్ళది గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ కానీ ఇది అయిపోయే లోపు ఇది కూడా రెడీగా ఉంటుంది, దెన్ దే కెన్ జంప్ డైరెక్ట్లీ ఇంటూ ద జాబ్స్. దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చాలా మంది ఏమనుకుంటారంటే ఆ యూట్యూబ్ లో ఇవన్నీ చెప్పేస్తారు కదా మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? యూట్యూబ్ అంటే మ్యామ్ యూట్యూబ్ లో అన్ని కోర్సెస్ ఉన్నాయి మ్యామ్. ఏ కోర్స్ అంటే ఏది చేయాలంటే అది కోర్స్ ప్రతిదీ ఉంది, A to Z ఉంది. బట్ ద పాయింట్ ఇస్ దట్ యాజ్ పర్ ఇండియన్స్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా తక్కువ మనకి. మనంతలో మనం ఇంట్రెస్ట్ గా కూర్చొని అది చూస్తూ నేర్చుకొని డెడికేటెడ్ గా చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. సో అలాంటి పాయింట్స్ లో ఏంటంటే వాళ్ళు డివేట్ అయిపోతారు, చాలా ఈజీగా డివేట్ అయిపోతారు. ఇంట్లోనే మనం వీడియో చూస్తుంటాం, ఏదో కాల్ వస్తుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఈ రోజు చూస్తాం రేపు చూస్తాం, ఎల్లుండి ఏదో ఒక పని వచ్చేస్తుంది, అది అక్కడికి ఇంకా అది ఎవరు చదవరు. ఇంకా అలా కాకుండా క్లాసెస్కి వస్తే ఏంటంటే లైక్ దే విల్ గెట్ కైండ్ ఆఫ్ లైక్ అటెన్షన్ ఉంటుంది. నేను రేపు వెళ్ళాలి ఖచ్చితంగా, ఫీజ్ పే చేశాను, సో నేను ఖచ్చితంగా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్స్ పెడుతున్నారు,
ఇది ఒక కంప్లీట్ గా వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. దే విల్ బీ కీపింగ్ దట్ మైండ్ సెట్ అండ్ రెగ్యులర్ గా రావడం వెళ్ళడం వచ్చేటప్పుడు దే విల్ లెర్న్ సో మెనీ అడిషనల్ థింగ్స్. నెట్వర్కింగ్ అవుతుంది ఫస్ట్ థింగ్. డిఫరెంట్ స్టూడెంట్స్ తో కలిసి కూర్చొని రాయడం. మనకి ఏంటంటే టీమ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆ టీమ్ యాక్టివిటీస్ వాళ్ళతో చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే దే విల్ ఇన్వాల్వ్ ఏ లాట్. వాళ్ళు చాలా నేర్చుకుంటారు అండ్ ఆ టీమ్ కోసమైనా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అయిపోతారు, వస్తూ ఉంటారు అండ్ లెర్నింగ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటారు. అండ్ హూ నోస్ అక్కడే ఒక డిజైనర్ ఉంటాడు, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు, ఒక కెమెరా పర్సన్ అండ్ ఒక ఎడిటర్, చాలా మంది ఉంటారు. వీళ్ళు రేపు పొద్దున తనకి ఎక్కడో అక్కడ హెల్ప్ అవ్వచ్చు. సో అక్కడ వాళ్ళకి ఒక 3 months ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బి ఆబ్వియస్లీ హెల్ప్ఫుల్. సబ్జెక్ట్ తో పాటుగా ఇది కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే 3 months అని మీరు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి 3 months పడుతుందా? ఎస్, అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వచ్చేసి 3 months మనం డిజైన్ చేసాం. ఈ 3 months లో మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వెబ్సైట్ డిజైనింగ్ అయ్యొచ్చు, SEO, SEM, SMM, ఇవన్నీ మనము ఈ 3 months లో చెప్తాం. బట్ ఈ 3 months డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అనేది ఉండదు మ్యామ్. లైక్ ఇట్స్ అన్ ఓషన్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్. కాకపోతే బేసికల్ గా వాళ్ళు ఒక జాబ్ లోకి వెళ్ళి చేసే ఏవైతే ఉంటాయో అవి 3 months లో క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మనం చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ ద ప్రాక్టీస్ పార్ట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మనం ఎంత చెప్తున్నామో చెప్పడం వరకు వాళ్ళు వినేస్తే సరిపోదు, ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ లో రీసెర్చ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ అనేవాడు రీసెర్చ్ చేస్తుండాలి. ఇప్పుడు నేను 1 hour చెప్పేసాను ఇంకా వింటే డిజిటల్ మార్కెట్ అయిపోరు. అది విన్న తర్వాత హీ హాస్ టు వర్క్ ఆన్ ఇట్, హీ హాస్ టు డ్రింక్, అరే సార్ ఇట్లా చెప్పింది కదా, ఇది ఇట్లా చేస్తే ఎలా బాగుంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి హీ హాస్ టు డూ దట్ రీసెర్చ్ పార్ట్. డిజిటల్ మార్కెటింగ్ పెద్ద క్వాలిటీ రీసెర్చింగ్ స్కిల్స్ మ్యామ్. ఎవ్రీ టైమ్ హీ షుడ్ బి రీసెర్చర్. హీ షుడ్ గెట్ సో మెనీ డౌట్స్. వన్స్ ఆ డౌట్స్ వస్తుంటే క్లారిఫికేషన్ అవుతుంటే హీ విల్ గెట్ ఎ క్లారిటీ. అండ్ హీ షుడ్ బి ఎవ్రీడే లెర్నర్. బికాస్ మేము డిజిటల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీడే కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త అప్డేట్స్ వస్తుంటాయి. దానికి ఖచ్చితంగా మనం నేర్చుకుంటూ ఉండాలి. నేను ఒకసారి నేర్చేసుకున్నాను అలాగే ఉంటా అంటే యూ విల్ బి వానిష్. మార్కెట్ లో మనం ఎవరు వాల్యూ చేయరు. సో ఎవ్రీడే ఇట్ షుడ్ బి లర్నింగ్ ప్రాసెస్. ఓకే, మరి డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఓన్ గా స్టార్ట్అప్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు చేసుకోగలుగుతారా? ఎస్ మ్యామ్, సింప్లీ ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ సంథింగ్, లెట్స్ టేక్ మీ దగ్గర ఒక ఐడియా ఉంది మ్యామ్. మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటారు, మీ దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లో ఒకటి ఉంటుంది, ఇది సక్సెస్ అవుద్దా సక్సెస్ కాదా అని చెప్పేసి. ఆ సక్సెస్ అవుతా కాదా అనే పాయింట్ లోనే మీరు ఆగిపోతారు. సరే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే మీరు దానికి రిలేటెడ్ గా ఏదైతే మార్కెట్ లో కావాలో ఒక వెబ్సైట్ కావాలి, దానికి రిలేటెడ్ గూగుల్ ప్రెజెన్స్ కావాలి, మీ వీడియోస్ కానీ పోస్టర్స్ కానీ ఇవన్నీ మార్కెట్ లో ఆడియన్స్ వరకు రీచ్ అవ్వాలి అన్నప్పుడు డెఫినెట్లీ యూ హావ్ టు స్పెండ్ మనీ ఫర్ సమ్వన్. వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఈజీగా ఒక 50,000 to 1 lakh అయితే చార్జ్ చేస్తారు. ఆ 1 lakh మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ట్రై చేయడానికి మీరు భయపడతారు. ఒకవేళ ఫెయిల్ అయితే 1 lakh వేస్ట్ కదా అనే డైలమాలోనే చాలా మంది స్టార్ట్అప్స్ ఆగిపోతాయి. అదే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు నేర్చుకుంటే అవన్నీ ఎవరికో ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. వాళ్ళకి వాళ్ళు ఒక 5,000 rupees, ఒక 3,000 rupees లో వాళ్ళు ఒక వెబ్సైట్ వాళ్ళు చేసుకోవచ్చు, ఒక సోషల్ మీడియా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు, గూగుల్లో ప్రెజెన్స్ తెచ్చేసుకోవచ్చు. ఒక 5,000 to 10,000 వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని యాడ్స్ రన్ చేసి దే కెన్ ట్రైల్ ఇట్ అప్, ఇది వర్క్ అవుద్దా కాదా. జనాల వరకు యాడ్స్ తీసుకెళ్ళి జనాలు బాగా రెస్పాండ్ అవుతే డెఫినెట్లీ అది పిచ్ అవుతుంది ఆ బిజినెస్. సో మెల్లిగా వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే 10,000 తోటి వాళ్ళు ఆపేసి ఓకే ఇది నాకు సెట్ అవుతుంది, వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. లేదనుకోండి కొంతమందికి ఇది ఒకటి ఉంటుంది లైఫ్ లాంగ్, అరే నేను అప్పుడు ఒకటి అనుకున్నా చేస్తుంటే నా లైఫ్ వేరేలా ఉంటుంది అని చెప్పి అది చెయ్యరు, అది అవ్వదు. అదే ఒక క్లారిటీ కోసం తెచ్చుకోవాలన్నా ఒక ట్రై అప్ ఇవ్వాలన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద వెరీ బెస్ట్ థింగ్. చాలా మంది నిజంగా మీరు అన్నట్లు ఎక్కువ లాక్స్ లో పెట్టాలేమో ఏదైనా స్టార్ట్అప్ చేయాలంటే అనుకుంటూ ఉంటారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఇచ్చిన ఐడియా ప్రకారం చాలా మినిమం అమౌంట్ తో స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ అదన పోయినా కూడా పెద్ద విషయం కాదన్నమాట. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వైజాగ్ నుంచి సాయి గారు, మీ డౌట్ ఏంటో అడగండి లోకేష్ గారిని. హలో హలో యా చెప్పండి. మనం బ్యాక్ లింక్ చేస్తాం కదా, కొంచెం క్లియర్ గా మాట్లాడండి. హలో యా చెప్పండి. హలో అంటే ఇప్పుడు మనం బ్యాక్ లింక్ చేసుకుంటాం మీకు, అందులో కొన్ని అప్రూవ్ అయితే కొన్ని డిజప్రూవ్ అవుతాయి కదా. వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడరా. హలో యా, ఇప్పుడు మనకు బ్యాక్ లింక్స్ ఉంటాయి కదా సార్. అవును, మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ బ్యాక్ లింక్స్ ఇచ్చినప్పుడు కొన్ని అప్రూవ్ అవుతాయి, కొన్ని అప్రూవ్ కావు కదా. అవును అవును, అప్రూవ్ అయినా కూడా కొన్నిసార్లు అకౌంట్ బ్లాక్ అవ్వడం వల్ల పోతుంటాయి కదా. అలా పోకుండా ఉండడానికి ఏమైనా సజెషన్ చెప్తారా? అలా పోకుండా ఉండడానికి అనేది ఏం లేదు. బికాస్ మీకు ఏవైతే బ్యాక్ లింక్స్ వస్తున్నాయో ఆ బ్యాక్ లింక్స్ అనేది మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఐ రైట్? ఇక్కడ బ్యాక్ లింక్ లో మనకి 3 types బ్యాక్ లింక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పెయిడ్ బ్యాక్ లింక్ ఉంటుంది, ఒకటి ఫ్రీ బ్యాక్ లింక్ ఉంటుంది. పెయిడ్ బ్యాక్ లింక్ అన్నప్పుడు దే విల్ గివ్ ద గ్యారంటీ దట్ మీ బ్యాక్ లింక్ అనేది మేము లైఫ్ లాంగ్ పెడతాం, లేదా 1 year పెడతాం, 2 years పెడతాం అని గ్యారంటీ ఇస్తారు. ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం తీసుకుంటున్నాం,
ఎప్పుడైనా సరే అతను డిలీట్ చేస్తాడు. ఇట్స్ అప్ టు హిస్ హ్యాండ్స్. బికాస్ అతను ఏమంటాడంటే నేను ఫ్రీగా ఇస్తున్నా యాక్చువల్ అయితే అది నేను ఒక $10-20 అమ్ముతాను ఆ బ్యాక్ లింక్, నీకు ఫ్రీగా ఇస్తున్నాను. మేబీ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉండి వాళ్ళు డిలీట్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఏం చేయలేం. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనం బ్యాక్ లింక్స్ రిక్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇది SEO లో ఒక పార్ట్ మ్యామ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి అసలు ఎలాంటి లక్షణాలు ఉండాలి? మెయిన్ థింగ్ నేను అన్నట్టు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యామ్, ఏది మీకు చెప్పినట్టుగా ఎవ్రీడే లెర్నింగ్ ఒకటి ఉండాలి. ఓకే, అండ్ హీ షుడ్ బి లైక్ రిసర్చర్ అనమాట. క్రేజీగా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఏదో చెప్పారు విన్నాం కూర్చున్నాం అంటే కాదు. ఓకే, అండ్ పేషెన్స్ లెవెల్స్, చాలా పేషెన్స్ లెవెల్. ఇప్పుడు బ్యాక్ లింక్ నుంచి మనకు ఒక కాల్ వచ్చింది. ఆ బ్యాక్ లింక్స్ చేసేటప్పుడు కొన్ని వెబ్సైట్స్ మనం ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్స్ అసలు ఓపెన్ కావు. అన్ని స్పామ్ వెబ్సైట్స్ ఉంటాయి. వెబ్సైట్ ఓపెన్ చేసిన ఓపెన్ కావు. అలా చేస్తూ ఒక 4-5 అవర్స్ చేస్తే మనకు ఒక 10 వెబ్సైట్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్క టైంలో. అంటే స్టార్టింగ్ కాకుండా ఒక్కొక్క టైం. అక్కడ చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు, ఇది అంతా మనతో అయ్యేటట్లేదు వదిలేద్దాం అని చెప్పేసి అనుకుంటాం. అలా కాకుండా ఒక పేషెంట్ గా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దిల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దట్. ఓకే, ఎస్. అలాగే చాలా మంది కొన్ని టూల్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని అంటూ ఉన్నారు. ఏంటి ఆ టూల్స్? ఎందుకు? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి జనరల్ గా? ఇట్స్ నాట్ అబౌట్ మిస్టేక్స్ మ్యామ్, ఇట్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో లైక్ సో మెనీ చేంజెస్ ఆఫ్ కేమ్ ఇన్ ద మార్కెట్. నాట్ ఓన్లీ ఇన్ ఒక ఫ్యాక్టర్ అంటే ఒక సెక్టర్ అని చెప్పలేము మ్యామ్. ప్రతి సెక్టర్ లో ఐటీ వచ్చేసి అంటే ఏఐ వచ్చేసింది. అది ఐటీలో వచ్చేసింది, నాన్ ఐటీలో కూడా వచ్చేసింది. సో ఏఐ టెక్నాలజీస్ రావండి. చాట్ జీపీటీ అని మీరు వినే ఉంటారు. చాట్ జీపీటీ ఇట్స్ బిగ్ రెవల్యూషన్. ఒక 1 lakh బ్రెయిన్స్ ని కలిపితే ఒక చాట్ జీపీటీ. అలా లైక్ ఏది కావాలన్నా చాట్ జీపీటీ ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఒకప్పుడు ఒక కంటెంట్ రాయాలంటే వి యూస్ టు హైర్ కంటెంట్ రైటర్స్. వాళ్ళు వర్డ్ కింద అని చెప్పి అమౌంట్ చార్జ్ చేసేవారు. ఇప్పుడు విత్ ఇన్ 1 minute ఐ విల్ గెట్ ద కంప్లీట్ కంటెంట్ ఫ్రమ్ చాట్ జీపీటీ. సో ఇలా వచ్చేసరికి చాలా మందికి జాబ్స్ పోతున్నాయి యాక్చువల్లీ అంటున్నారు. బట్ ఐ కెన్ సే దట్ జాబ్స్ పోతున్నాయి అనే బదులు వాళ్ళు అప్డేట్ లేరు. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, కంటెంట్ రైటర్ ఉన్నాడు, ఆ కంటెంట్ రైటర్ జాబ్ పోయిందని బాధపడే బదులు ఈ చాట్ జీపీటీని అడాప్ట్ చేసుకోగలిగితే కంటెంట్ ఒక 3 days లో రాసేది ఇప్పుడు 1 minute లో ఈయన ఇంకా బ్యూటిఫుల్ గా కంటెంట్ రాయొచ్చు. అలా చేస్తూ ఆయన అప్స్కిల్ కావచ్చు. దేర్ ఆర్ ఛాన్సెస్. సో అది చాలా మంది చేయట్లేదు అనమాట. అందరు ఏంటంటే వచ్చేసినాయి, జాబులు పోతున్నాయి, ఏఐని అందరూ వాడేస్తున్నారు. ఎంత వాడినా కూడా ఏఐ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పుల్ చేయడం కూడా ఒక ఆర్ట్. అందరూ తీసుకోలేరు. తీసుకున్న రెడీమేడ్ గా అందరికి ఒకటే వస్తుంది. దాన్ని డిఫరెంట్ గా పుల్ చేయాలంటే అది కూడా తెలిసి ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని నేర్చుకొని డెఫినెట్ గా మనం ప్రాపర్ గా చేసుకోగలిగితే ఏఐ అంత ఎఫెక్ట్ చేసినా మనం ఎఫెక్ట్ అయితే కాం. దట్ ఐ బిలీవ్. డిజిటల్ మార్కెటింగ్ అనేది అందరికీ అర్థమవుతుందంటారా? ఎస్ మ్యామ్, బికాస్ వీ విల్ మోస్ట్లీ టీచ్ ఇన్ తెలుగు. నేనైతే తెలుగులో చెప్తా. ఎందుకంటే నేటివ్ లాంగ్వేజ్ అనేది ఈజీగా వెళ్తుంది. ఇప్పుడు ఎంత ఇంగ్లీష్ లో చెప్పినా వాడు బుర్రకెక్కే తెలుగులోనే. ఇఫ్ ఈస్ అ తెలుగు పర్సన్, రైట్? అట్ ది ఎండ్ వెన్ హీస్ గోయింగ్ ఫర్ ద ప్రెజెంటేషన్ పార్ట్, వెన్ హీ వాంట్ టు గో ఫర్ అన్ ఇంటర్వ్యూ, అక్కడ వాళ్ళకి ఆన్సరబుల్ ఉన్నప్పుడు అక్కడ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లో చేస్తే సరిపోతుంది. మనకి స్టోరేజ్ ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు కూడా ఒకవేళ ఇంగ్లీష్ లో మాట్లాడంటే నా మైండ్ లో అయితే సబ్జెక్ట్ తెలుగులోనే ఉంటుంది. దాన్ని నేను నా టంగ్ దగ్గర కన్వర్ట్ చేస్తాను ఇంగ్లీష్. సేమ్ వే వాళ్ళ బ్రెయిన్స్ లో మనం ఫీడ్ చేసి తెలుగులోనే ఫీడ్ చేయాలనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సో వాళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒకవేళ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే మన దగ్గర సాఫ్ట్ స్కిల్స్ కూడా చేపిస్తాం. సాఫ్ట్ స్కిల్స్ లో కూడా ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఫియర్ ఉంది, మాట్లాడలేరు, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా గ్రూమ్ అప్ చేస్తాం మనం. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మనం కొన్ని సెషన్స్ తీసుకొని వాళ్ళకి అది కూడా చేస్తాం. సో అక్కడ వాళ్ళు అది క్లియర్ అవుట్ అయిపోతారు. ఓకే, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. ప్రియాంక లోకేష్ గారితో మాట్లాడండి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. సో యాక్చువల్గా సార్ అది నేను ఇన్ఫ్లుయెన్సర్గా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో చేయాలనుకున్నాను. సో అదేంటంటే నేను వీడియోస్ పోస్ట్ చేశాను కానీ ఎక్కువ వ్యూస్ రావట్లేదు. నాకు అరౌండ్ ఒక 300 అలా ఫాలోవర్స్ ఉన్నారు కానీ అది పెరగట్లేదు. నేను నార్మల్గా ఎలా అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ నేను విజిట్ అవుతాను కదా. ఓకే, సో అవి బ్లాగ్స్ లాగా నేను ఒక రీల్స్ లాగా పోస్ట్ చేస్తాను అనమాట. సో రీచ్ వెళ్ళడం లేదా అది ఎలా కొంచెం నాకు చెప్పగలరా? మీరు ఎన్ని డేస్కి ఒకసారి వీడియో పెడతారండి ఇన్స్టాగ్రామ్ లో? 1 week ఒకసారి. 1 week ఒకసారి. సో ఓకే, డన్. సో ఇక్కడ చాలా మంది క్వశ్చన్స్ మ్యామ్. ఇది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మేము పెడుతుంటాం వీడియోస్, మా వైరల్ అవ్వవు, వ్యూస్ రావు, ఫాలోవర్స్ పెరగట్లేదు. ఏంటంటే ఇక్కడ చాలా మంది వీడియోస్ వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు నాకు నచ్చింది నా వీడియో, నేను పెడుతున్నాను, వ్యూస్ రావట్లేదు అంటున్నాను. ఆ వీడియో నాకు నచ్చింది అంతే. అదే ఆన్లైన్ లో పెట్టినప్పుడు జనాలకు నచ్చాలి. సో ద పాయింట్ ఇస్ దట్ ఇక్కడ చాలా మంది ట్రయల్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే వీడియోస్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ట్రయల్ ఇట్ అప్ ఇన్ అవర్ పేజ్. మనం ఒక 3 categories లో కొన్ని వీడియోస్ చేసి అలా చేస్తున్నప్పుడు జనాలు ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏది ఎక్కువ రెస్పాండ్ అవుతున్నాయి, ఏది ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఏది ఎక్కువ కమెంట్ చేస్తున్నారో తెలిస్తే అప్పుడు ఆ జర్నీని మనం సెట్ చేసుకుని దానిపైన రెగ్యులర్ కన్సిస్టెన్సీ ఉండాలి. 1 week ఒక వీడియో అలా పెడితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అంటే ఒక ఫేమ్ వచ్చేసి కొంత సెట్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత 1 week ఒకటి పెట్టినా ఓకే, బట్ ఇనిషియల్ స్టేజ్ లో మనం చేస్తూనే ఉండాలి.
మ్యామ్. అండ్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనం అందరం వాళ్ళకి ఫాలోవర్స్ ని చూస్తున్నాం. వాళ్ళకి 500K ఫాలోవర్స్ ఉన్నారు, 1 million ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటి వీడియో చేస్తే చాలా వైరల్ అయిపోద్ది అని చెప్పి. బట్ దే ఆర్ ఆల్సో లైక్ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో ఓన్లీ. వాళ్ళు బిఫోర్ కూడా వాళ్ళు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేశారు, దానికి 100-200 వ్యూస్ వచ్చి ఉంటాయి. ఏదో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో లేస్తుంది, అది వైరల్ అయిపోగానే మిగతా వీడియోస్ అన్ని మెల్లిగా ఆటోమేటిక్గా లేస్తాయి. తర్వాత దే విల్ గెట్ దట్ వైరాలిటీ, ఫాలోవర్స్ వచ్చేస్తారు, ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఏ చేసినా ఇక అంటారు కదా పట్టిందే బంగారం అన్నట్టుగా, వాళ్ళు ఏ చేసినా కూడా వెళ్తుంది. యా, ఇప్పుడు చాలా మంది అయితే ఇండివిజువల్ గానే వాళ్ళు స్టార్ట్అప్ గా ఏదైనా చేసుకోవాలి, ఒక కంపెనీ పెట్టుకోవాలి, లేకపోతే ఇండివిజువల్ పేజెస్ స్టార్ట్ చేసి ఇలా రకరకాలుగా ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ కొంతమంది జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి వీక్యూబ్ సొల్యూషన్స్ అది వాళ్ళకి తెలియజేస్తుందా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి? yes ma'am. ఇక్కడ వచ్చేసి లైక్ జాబ్ అనేది లైక్ అసిస్టెన్స్ అయితే ఇవ్వగలుగుతాం మ్యామ్. 100% జాబ్ అసిస్టెన్స్ ఇస్తాను. వి విల్ ట్రైన్ హిమ్ ఇన్ సచ్ ఏ వే దట్ హీ ఈస్ రెడీ ఫర్ ద మార్కెట్. మార్కెట్ లో వాళ్ళు వెళ్తే ఏ జాబ్ చేయాలి, ఏమేమి చేపిస్తారు, అది నేను ఈ 3 months లో చేపిస్తాను. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అది చేసేస్తారు. వాళ్ళు వన్స్ ఆ జాబ్కి వెళ్ళినాక అవే వర్క్ వాళ్ళు చేస్తుంటారు. సో ఇక్కడ జాబ్ అసిస్టెన్స్ ఏంటంటే లైక్ వాళ్ళకి మొత్తం ట్రైన్ చేసేసి ఎవ్రీడే కొన్ని టార్గెట్స్ ఇస్తాం, లేకపోతే కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాం, డైలీ అసైన్మెంట్స్, వీక్లీ ఎగ్జామ్స్ పెడతాం, ఇంటర్వ్యూస్ ఎలా అవుతాయని చెప్పేసి వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ క్రియేట్ చేస్తాం. అండ్ కొన్ని ప్రెజెంటేషన్స్ పెడతాం, ఎందుకంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది కొంతమందికి, చూసి మాట్లాడాలంటే భయపడతారు. వాళ్ళకి వీక్లీ వాళ్ళ గ్రూప్స్ లా క్రియేట్ చేసి వచ్చి ఏదో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అలా చేస్తున్నప్పుడు ఈ 3 months లో వాళ్ళు కొంచెం సెట్ అయిపోతారు. ఆ ఫియర్ పోతుంది, ఆ ఓపెన్నెస్ వచ్చేస్తుంది, కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తాం. అంటే ఏదో చెప్తున్నాం చేయడం కాకుండా లైవ్ గా ఒక ప్రాజెక్ట్ ఇచ్చి వాళ్ళతో పాటు వీడియోస్ చేపించి అప్లోడ్ చేపించి ఇలా వాళ్ళు చెయ్యని ఇప్పటి వరకు అన్ని మనం చేపిస్తాం. చేపించిన తర్వాత ఆటోమేటిక్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సబ్జెక్ట్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ దే కెన్ క్రాక్ ద జాబ్. ఓకే, మరి అసలు వీళ్ళకు ఒకవేళ జాబ్ వచ్చింది, సాలరీ పే అనేది ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి మ్యామ్ యాజ్ ఎ బిగినర్, యాజ్ ఎ ఫ్రెషర్ దే కెన్ ఎక్స్పెక్ట్ లైక్ సాలరీస్ వచ్చేసి తక్కువనే ఉంటాయి మ్యామ్. అంటే 10,000, 15,000, 20,000 ఇనిషియల్ గా. బట్ వన్స్ దే ఆర్ బీన్ సక్సెస్ఫుల్, వాళ్ళు కరెక్ట్ గా ప్రాపర్ గా జాబ్ చేస్తారు, దే కెన్ ఎక్స్పెక్ట్ హైక్ ఇన్ 6 months ఇట్ సెల్ఫ్. బికాస్ బిజినెస్ పర్సన్ కి బిజినెస్ కావాలి. ఆ బిజినెస్ వీళ్ళు తేయగలిగితే డెఫినెట్లీ ఓనర్ ఇస్ హ్యాపీ, హీ విల్ హైక్ ఇట్ అప్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇది కూడా ఉందన్నమాట, ఏంటంటే లైక్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఏమో, ఎక్స్పీరియన్స్ ఉంటే సాలరీ ఎక్కువ వస్తుంది, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటే సాలరీ తక్కువ వస్తుంది అనే పాయింట్ లో చాలా మంది ఆలోచిస్తుంటారు. డిజిటల్ మార్కెటింగ్ లో మ్యామ్ లిటరల్లీ ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా జాబ్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండి అతనికి ఒక స్కేల్ ఆఫ్ సాలరీ వస్తే, వీళ్ళు ఫ్రెషర్ గా ఉండి ఒక 6 months వెళ్ళి వీళ్ళు జాబ్ చేసి వీళ్ళ దగ్గర ఐడియాస్ అండ్ క్రియేటివ్ గా వీళ్ళు చేయగలిగితే వాళ్ళని బీట్ చేసే సాలరీ కూడా వీళ్ళు చేయొచ్చు. టాలెంట్ బికాస్ ఎట్ ది ఎండ్ వాళ్ళకి ఏంటంటే రిజల్ట్స్ కావాలి, ఎట్ ది ఎండ్ వాళ్ళ బిజినెస్ కావాలి. సో నువ్వు వెళ్ళి వాళ్ళకి బిజినెస్ ఇచ్చే మార్గం చూపిస్తే డెఫినెట్లీ దే విల్ మేక్ యూ వే, దే విల్ గివ్ యూ ద వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఇన్ ద బిజినెస్. ఓకే, వీక్యూబ్ సొల్యూషన్స్ వాళ్ళకి కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఏమైనా ఇస్తుందా? ఎస్ మ్యామ్, వీక్యూబ్ అయిపోయిన మన దగ్గర ట్రైన్ అయినట్టుగా సర్టిఫికేషన్ ఇస్తాం. అండ్ వన్స్ వీళ్ళు మన దగ్గర ఏవైతే నేర్చుకున్నారో, గూగుల్ యాడ్స్ అయి ఉండొచ్చు, మెటా యాడ్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటిలో కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి మ్యామ్. గూగుల్ ఇస్తుంది సర్టిఫికేషన్. ఆ ఎగ్జామ్స్ వీళ్ళు ఎలా క్రాక్ చేయాలని మనం నేర్పిస్తాం, వాళ్ళు అది కూడా క్రాక్ చేస్తారు. ఆ సర్టిఫికేషన్ తో మన సర్టిఫికేషన్. ఒకవేళ వాళ్ళు ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటే మనమే లైవ్ ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్ కూడా చేపిస్తాం, అది కూడా సర్టిఫికేట్ ఇస్తాం. సో దట్ ఈ సర్టిఫికేట్స్ ని, లైవ్ ప్రాజెక్ట్స్ ని వాళ్ళు ఫైల్ చేసుకొని రేపు ఎక్కడైనా ఇంటర్వ్యూ వెళ్తే చూపిస్తే డెఫినెట్లీ దే విల్ సీ దట్ పర్సన్ ప్రాక్టికల్ గా చేశాడని ఒక ప్రూఫ్ ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఒక 5 members ఉన్నారు ఇంటర్వ్యూకి వచ్చారు, ఆ 5 members లో 4 members నార్మల్ గా వచ్చారు. ఈ పర్సన్ లైవ్ ప్రాజెక్ట్ ని తీసుకుని వెళ్ళండి, ఇది చేశానని, డెఫినెట్లీ దేర్ ఆర్ స్కోప్ దట్ హీ విల్ గెట్ ద జాబ్. ఓకే, చాలా మంది కోర్సెస్ కి సంబంధించి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు, కానీ ఈ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అని తెలిసేలాగా ఉంటుందా సర్టిఫికేట్? ఆ సర్టిఫికేట్ అనేది ఎక్కువ జీతం రావడానికి తనకి ఉపయోగపడుతుందా? ఎగ్జాక్ట్లీ మ్యామ్, అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఇఫ్ యూ సే దట్ సర్టిఫికేట్స్ ఫర్ మీ ఇస్ ఎ పీస్ ఆఫ్ పేపర్. సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఉంటే ఇంకా లైఫ్ సెట్ అని అనుకోవడం అయితే చాలా మూర్ఖత్వం నాకు తెలిసి. స్టూడెంట్స్ మైండ్ సెట్ కూడా అలాగే ఉంది. నేను అక్కడికి వెళ్తాను, స్టూడెంట్స్ ఎలా అయిపోయారంటే మేము కోర్స్ కడుతున్నారు, క్లాసెస్ కి రారు, సర్టిఫికేట్ టైంకి వచ్చి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతారు, నాకు జాబ్ వచ్చేస్తా అనుకుంటా. నో వే, మార్కెట్ అంతా మారిపోయింది. సర్టిఫికేట్ ఇలా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే లైక్ లిటరల్లీ ఐ విల్ డూ ఇంటర్వ్యూస్, సర్టిఫికేట్స్ వాళ్ళు తీసుకొని వస్తారు, రెజ్యూమ్ చేస్తారు, నేను పక్కన పెట్టేస్తాను, నేను చూడడం కూడా చూడండి. ఐ విల్ డూ ఇంటర్వ్యూ 1-on-1. వాళ్ళని అడుగుతుంటా, ఇలా వస్తే ఏం చేస్తావు, మేము ఏం చేస్తావు అంటే వాళ్ళ మాటల్లోనే, వాళ్ళ కాన్ఫిడెన్స్ లోనే వాళ్ళు ఏం చేస్తారనే దాన్ని బట్టే వాళ్ళని జడ్జ్ చేస్తాం మేము. ఒకప్పుడు సర్టిఫికేట్ చూడడం, మార్క్స్ చూడడం అదంతా వెళ్ళిపోయింది మేము, జనరేషన్ అంతా చేంజ్ అయిపోయింది. దే ఆర్ సీయింగ్ దట్ హౌ యాక్టివ్ హీ ఈస్, హౌ మచ్ డీసెన్సీ ఈస్ హ్యావింగ్, హౌ హీ కెన్ స్టే, పేషెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవే టెస్ట్ చేస్తున్నారు. అవి చేసిన తర్వాత సబ్జెక్ట్ కొంచెం వచ్చినా ఇవన్నీ ఉంటే దే విల్ టేక్ ఇట్. ఇవి లేకుండా సబ్జెక్ట్ మనకి ఫుల్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ రెడీ టు టేక్.
ఓకే, Yeah. ఫైనల్ గా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా, ఆన్లైన్ లో కూడా చాలా మంది చేయాలనుకుంటే మీరు ఎంతమంది చెప్పడం Yes. జరిగింది, అవన్నీ ఫైనల్ గా చెప్తారా? మనది వచ్చేసి మ్యామ్ కుకట్పల్లి కేపీహెచ్పి హౌసింగ్ బోర్డ్ దగ్గర మన 8 బ్రాంచెస్ ఉన్నాయి మ్యామ్. ఓన్లీ కుకట్పల్లిలోనే 8 బ్రాంచెస్ ఉన్నాయి. Oh. జస్ట్ ఇమాజిన్, అంటే అదే ప్లేస్ ఎందుకు పెట్టామంటే లైక్ చాలా మంది క్రౌడ్ స్టూడెంట్స్ రావడం అండ్ 1 బ్యాచ్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్స్ వచ్చేసి రెఫరెన్స్ త్రూ చాలా స్టూడెంట్స్ రావడం, Okay. ప్లేసెస్ సరిపోకపోవడం, వీ క్రియేటెడ్ బ్రాంచెస్ అండ్ వీఆర్ ఇన్ కుకట్పల్లి అండ్ కుకట్పల్లి నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వీక్యూబ్. యూ కెన్ సీ, వాళ్ళు కూడా చెక్ చేయొచ్చు. అండ్ యూ సో మెనీ టెస్టిమోనియల్స్ ఆల్సో స్టూడెంట్స్ సేస్ దిస్ స్టోరీ. Okay. అండ్ ఒకవేళ వాళ్ళు వచ్చి ఏదైనా కోర్స్ చేయాలన్నా ఇట్స్ నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పైథాన్ ఆర్ జావా they can visit our corporate office and our main office which is in Kukatpalli, మన మెట్రో దగ్గర నుంచి చాలా దగ్గర. అక్కడికి వచ్చేసి దే కెన్ టేక్ ద కెరీర్ గైడెన్స్ ఆల్సో, విల్ సజెస్ట్ దెమ్. ఒకవేళ వాళ్ళు ఒక డైలమాలో ఉన్నారు, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి, దెన్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ సిట్, అవర్ కౌన్సిలర్స్ విల్ హెల్ప్ దెమ్ టు టేక్ ద గ్రూప్. yes ma'am. ఓకే, చాలా మంది జాబ్స్ చేసిన తర్వాత కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు బాగుంది కాబట్టి డిజిటల్ పరంగా ఏదో చేయాలనుకుంటున్నారు. Yes. సో ఇంతకుముందు మీరు చెప్పారు కదా, Yeah. నేను ఏదైనా చేస్తుంటే బాగుండేది Yes, అని. yes. సో దాంతో ఏజ్తో అయితే సంబంధం లేదు. Yes. అలా ఎవరైనా చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే కూడా వచ్చి సజెషన్ తీసుకోవచ్చా? ఎస్ మ్యామ్, తప్పకుండా. యాక్చువల్లీ ఇప్పుడు మన దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయన విజయవాడ నుంచి ఆన్లైన్ లో అటెండ్ అవుతారు. అండ్ హీస్ రియల్ ఎస్టేట్ అనమాట. ఆయన ఏజ్ వచ్చి 60 years. Oh, నౌ ఆల్సో nice. హీస్ లెర్నింగ్. Okay. వై? బికాస్ హీ వాంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆయన నేర్చుకోవాలనుకుంటున్నాడు, ఇది ఎలా వెళ్తుంది అంటే. మేజర్ కాజ్ వచ్చేసి ఏంటంటే ఈ ఓనర్స్ ఎవరైతే మెయిన్ ప్రొపరేటర్స్ ఆర్ సిఇఓస్ ఉన్నారో వాళ్ళ కింద డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు అనమాట. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళు ఏమంటారు, సార్ మీకు తెలియదు సార్ అనే పాయింట్ లో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా అయిపోయారు, మాకు తెలియదు ఏమో మేము కూడా తెలుసుకుంటాం అనే పాయింట్ లో దే ఆర్ ఆల్సో లెర్నింగ్ ఇట్. బికాస్ వాళ్ళు తెలుసుకునేది చేయడానికి కాదు, అసలు ఇది ఏంటో తెలుసుకుంటే వాళ్ళ కింద వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గైడ్ చేయడానికి కానీ అర్థం కావడం కానీ హెల్ప్ అవుతుంది. యా ఓకే, లోకేష్, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, అది ఇప్పుడున్న పిల్లలకు కావచ్చు ఎవరికైనా ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.